హాయ్ ఫ్రెండ్స్! నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ పొట్టి పిచ్చుక కథల్లోని మూడో కథని చెప్పుకుందాం. అనగా అనగా ఒక ఊళ్ళో ఒక రాజు. ఆ రాజుగారికి చాలా అందమైన మహలు ఉంది. దానికొక పెద్ద గోపురం. ఆ గోపురంలో ఒక పిచ్చుక గూడు కట్టుకుంది. ఈ పిచ్చుక చాలా పెంకి పిచ్చుక. అంతేగాక తెగ వాగుతుంది. అంచేత అందరూ దాన్ని తెగవాగుడు పిచ్చుక అంటారు. ఒకరోజు ఈ పిచ్చుకకు గోపురం ముందు కానీ కాసు దొరికింది. అది మిలమిలా మెరుస్తున్న నాణెం. అచ్చం బంగారంలాగే ఉంది. పిచ్చుక దాన్ని ముక్కుతో పట్టుకొని ముచ్చటగా తెచ్చుకుంది. అటు తిప్పి ఇటు తిప్పి, ఆహా నా బంగారు కాసు! ఓహో నా బంగారు కాసు! రాజుళ్ళు మెచ్చిన రతనాల కాసు! అంటూ ఉప్పొంగిపోయింది. పట్టలేని ఆనందంతో పిచ్చుక గెంతులేస్తూ నాట్యం చేస్తూ ఇలా పాడింది. తళతళా మెరిసేటి బంగారు కాసు, మిలమిలా మెరిసేటి మేలైన కాసు, దొరికింది దొరికింది బంగారు కాసు, దారిలో దొరికింది బంగారు కాసు, మిలమిలా తళతళ మెరిసేటి కాసు, రాజుళ్ళు మెచ్చిన రతనాల కాసు. చుట్టుపక్కల ఉన్న పిచ్చుకలన్నీ ఈ పాట విని గుంపులుగా వచ్చి సంతోషంతో గెంతుతూ పాడటం మొదలుపెట్టాయి. గోపురానికి దగ్గరగానే రాజుగారి పడగ్గది ఉంది. పిచ్చుకల గొడవతో రాజుగారికి నిద్రాభంగమైంది. వెంటనే పిచ్చుక వద్ద నుంచి నాణెం తీసుకోమని రాజుగారు మంత్రికి ఉత్తరువిచ్చారు. మంత్రి ఈ ఆజ్ఞను సేనాధిపతితో చెప్పగా సేనాపతి తన సేవకుడితో నాణెం తీసుకురమ్మని చెప్పాడు. సేవకుడు గోపురం ఎక్కి పిచ్చుక ముక్కు నుంచి నాణ్యాన్ని లాక్కొని సేనాధిపతికిచ్చాడు. సేనాపతి దాన్ని మంత్రికిస్తే మంత్రి దాన్ని రాజుగారికిచ్చాడు. రాజుగారు దాన్ని అటూ ఇటూ తిప్పి చూసి, అబ్బే! ఇంతా చేస్తే ఇది రాగి నాణెం. దీనికేనా ఈ పిచ్చుక ఇంత గొడవ చేసింది అని దాన్నొక మూల పారేసి, ఇక పిచ్చుక అల్లరి చెయ్యదనుకొని నిద్రపోవడానికి పడుకున్నాడు. తెగవాగుడు పిచ్చుక గడుసుదే గాని సేవకుడు నాణ్యాన్ని లాక్కున్నప్పుడు ఏమీ చెయ్యలేకపోయింది. మిగిలిన పిచ్చుకలన్నీ ఏం ప్రమాదం వస్తుందో అని పారిపోయాయి. పిచ్చుక ఒక్కర్తే ఉండిపోయింది. రాజుగారు మంచి గాఢ నిద్రలో ఉన్నాడు. అంతట్లో పిచ్చుక మళ్ళీ గెంతుతూ పాడటం మొదలుపెట్టింది. మా ఊరు మహారాజుకి మంచి వడ్డీ మీద బంగారు కాసొకటి బదులిచ్చినాను నా బంగారు కాసు. మా ఊరు మహారాజుకి మంచి వడ్డీ మీద బంగారు కాసొకటి బదులిచ్చినాను నా బంగారు కాసు అని పాడింది. ఈ పాట వినగానే ఇదివరకు పారిపోయిన పిచ్చుకలన్నీ మళ్ళీ వచ్చి ఆడుతూ పాడటం మొదలుపెట్టాయి. మళ్ళీ రాజుగారికి నిద్ర చెడిపోయింది. రాజుగారికి ఎక్కడలేని కోపం వచ్చింది. వెంటనే పిచ్చుకను తన దగ్గరకు తీసుకురావలసిందిగా మంత్రికి ఉత్తరువిచ్చాడు. మంత్రి సేనాపతికి, సేనాపతి సేవకుడికి ఈ ఉత్తరువు అందజేశారు. సేవకుడు చిత్తం అని వెళ్ళి గోపురం ఎక్కి పిచ్చుకను పట్టుకొని సేనాపతికిచ్చాడు. సేనాపతి ఆ పిచ్చుకను మంత్రికిస్తే మంత్రి దాన్ని రాజుగారికిచ్చాడు. రాజుగారు తక్షణం వంటవాడిని పిలిపించి ఈ పిచ్చుకను తోటలో పాతిపెట్టమని అన్నాడు. వంటవాడు పిచ్చుక కాలికొక తాడు కట్టి తీసుకుపోయి తోటమాలికిచ్చాడు. తోటమాలి దాన్ని నేలలో పాతిపెట్టాడు. తోటమాలి వెళ్ళిపోగానే రాజుగారి కుక్క తాను దాగున్న చెట్టు పక్క నుంచి బయటికి వచ్చి పిచ్చుకను తవ్వి తీసింది. కుక్కను చూసి మొదట పిచ్చుక భయంతో వణికిపోయింది. కానీ అంతట్లోనే ధైర్యం తెచ్చుకొని కుక్క కుక్క నన్ను తినేస్తావా ఏమిటి అని అడిగింది. అవును, ఇప్పుడే తినేస్తాను భౌభౌ భౌభౌ అంది కుక్క. నా ఒళ్ళంతా మట్టితో నిండి ఉంది. నా రెక్కలు తడిసిపోయాయి. ఈ మట్టిని వదుల్చుకొని నా రెక్కలు ఎండబెట్టుకోనియ్యి. అప్పుడే నువ్వు తినడానికి రుచిగా ఉంటాను అంది పిచ్చుక. సరే, వేగం వెళ్ళి ఆ మట్టి తుడుచుకొని రెక్కలు ఎండబెట్టుకో అని తొందర పెట్టింది కుక్క. పిచ్చుక మట్టి దులుపుకుంటున్నట్లుగా ఒక గెంతు గెంతింది. ఒళ్ళంతా దులుపుకొని ఇంకో గెంతు వేసి రెక్కలు విదిల్చి ఆరబెట్టుకుంది. తర్వాత మరికొంచెం దూరం గెంతి తుర్రుమని ఎగిరిపోయింది.
ఎగిరి ఎగిరి పిచ్చుక రాజుగారు నిద్రపోతున్న మందిరం దగ్గరకే వచ్చింది. దాన్ని తరుముకుంటూ, అరుచుకుంటూ అక్కడికే కుక్క కూడా వచ్చింది. కుక్క అరుపులకి రాజుగారికి మళ్ళీ నిద్రాభంగమైంది. రాజుగారు చాలా కోపంతో లేచి, "కుక్కను చంపండి! కుక్కను చంపండి!" అన్నారు. ఇది విని మంత్రి అరుస్తూ అక్కడికి వచ్చాడు. రాజుగారు కోపంతో, "మంత్రిని చంపండి! మంత్రిని చంపండి!" అన్నారు. అంతటా అరుస్తూ పరిగెత్తుకొని సేనాపతి వచ్చాడు. "సేనాపతిని చంపండి! సేనాపతిని చంపండి!" అన్నారు రాజుగారు. వంటవాడు కేకలేస్తూ వచ్చాడు. "వంటవాడిని చంపండి! వంటవాడిని చంపండి!" అన్నారు రాజుగారు. ఇది విని తోటమాలి అరుస్తూ పరిగెత్తుకొచ్చాడు. రాజుగారు "తోటమాలిని చంపండి! తోటమాలిని చంపండి!" అని అరిచాడు. ఇదంతా పిచ్చుక ఒక మూల దాక్కుని దొంగతనంగా కనిపెడుతూనే ఉంది. తోటమాలి కేక పెట్టగానే రాజుగారు కేక వేశారు. కుక్క మురిగింది. మంత్రి అరిచాడు. సేనాపతి అరిచాడు. వంటవాడు అరిచాడు. తోటమాలి కూడా అరిచాడు. అందరూ అరిచారు. రాజుగారు ఒళ్ళు తెలియని కోపంతో "అందర్నీ చంపండి! అందర్నీ చంపండి!" అని అరిచాడు. ఇదంతా చూసి పిచ్చుక ఇలా పాడుతూ ఎగిరిపోయింది. వట్టి పిచ్చివాడు మారాజు, పనికిమాలినవాడు మారాజు, బుద్ధి తక్కువవాడు మారాజు, ఇంకెక్కడా లేడు ఇటువంటి రాజు. కాజేసినాడు నా బంగారు కాసు, భూమి లోపల నన్ను పూడ్చిపెట్టాడు. మంత్రిని చంపమని కేకలేశాడు, సేనాపతిని చంప చప్పట్లు చరిచాడు. వంటవాడిని పట్టి వధ చెయ్యమన్నాడు, తోటమాలిని చంపి పారేయమన్నాడు. వట్టి పిచ్చివాడు మారాజు, పనికిమాలినవాడు మారాజు, బుద్ధి తక్కువవాడు మారాజు, ఇంకెక్కడా లేడు ఇటువంటి రాజు అని పాడుతూ పిచ్చుక ఇటువంటి బుద్ధిలేని రాజుగారి రాజ్యంలో ఉండకూడదని ఎగిరిపోయింది. రాజుగారు నిష్కారణంగా కోపం తెచ్చుకున్నందుకు చాలా విచారించారు. అయ్యో! పిచ్చుకలాంటి చిన్న అల్పప్రాణి మీద కోపం తెచ్చుకున్నానే అని విచారించాడు. మంత్రి మీద, సేనాపతి మీద, పనివాళ్ల మీద ఉత్తి పుణ్యానికి కోపం తెచ్చుకున్నందుకు విచారించాడు. పిచ్చుక కూడా తన నోటి దురుసుతనం మానుకోవాలని గ్రహించింది. అప్పటి నుంచి పిచ్చుక సుఖంగా బతికింది. రాజుగారు కూడా సుఖంగా బతికారు. ఇదండి పొట్టి పిచ్చుక కథల్లోని మూడవ కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.